పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నేను ధ్యానింపబోచున్న వాక్యములో నుంచి మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నువ్వు నిలబెట్టావు. నేను ప్రతి సాతానందకార చీకటి శక్తుల నుంచి దూరపరిచి నేను మా ఆత్మీయ జీవితానికి మేలు కలుగునట్లుగా దీవించి నడిపించమని, ఒక పరిశుద్ధాత్మ శక్తితో నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. చదవబడిన లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు అంటున్నాడు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. భూమి మీద మానవులుగా మనం పుట్టిన తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఆ తెలుసుకున్న విషయాల ద్వారానే మన జీవితాలు కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఈ లోకంలో మనం రుచులను తెలుసుకున్నాం. కాయలు ఏ రుచులు ఉంటాయో, కారము ఏ రుచిగా ఉంటుందో, తీపి ఏ రుచిగా ఉంటుందో, ముళ్ళు గుచ్చుకుంటే ఎలాంటి పరిస్థితి బాధ ఉంటుందో, ఇలా అనారోగ్యం కలిగితే ఎలాంటి బాధ ఉంటుందో, ఆకలిగా ఉంటే ఎలాంటి బాధ కలుగుతుందో, మనుషులు మనల్ని ద్వేషించినప్పుడు ఎలాంటి బాధ కలుగుతుందో, ధనం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో, పేదరికం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో, వీటన్నిటినీ మనము పరిశీలిస్తున్నాము, నేర్చుకుంటూ ఉన్నాం. మంచిదే. ఆహారం ఎలాంటి రుచిగా ఉంటుందో మనం గ్రహించడం మంచిదే. ఆకలి దప్పులు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో గ్రహించడం మంచిదే. కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో గ్రహించడం మంచిదే. కానీ వీటన్నిటి కంటే ఇవి అవసరం, వీటిని సంపాదించుకోవాలి. కానీ వీటన్నిటికంటే ప్రతి మనిషి అవగాహన కలిగి ఉండవలసింది ఒకటి ఉంది. అదేంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో అది నేర్చుకోవాలి. మిరపకాయ తిన్నాము, అది ఎలాంటిదో మనకు అర్థమైంది. చింతపండు తిన్నాము, అది ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. చెరుకు తింటే ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిది, అది ఎలాంటిది? దేవుని గురించిన జ్ఞానము ఎలాంటిది? అది ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి అంశం. తెలుసుకోవడాన్ని జ్ఞానము అంటారు, తెలిసి ఉండడాన్ని జ్ఞానము అంటారు. మనం రుచులు తెలుసుకున్నాం కాబట్టి పలాంది ఉంటే బాగుంటుందని ఏర్పాటు చేసుకుంటున్నాము, సంపాదించుకుంటున్నాం. మంచిది.
ఈ భూమి మీద ఆకలి, సంతోషము, అనారోగ్యాలు, పేదరికము, అవమానాలు, కష్టాలు, ఇలా సంబంధాలు, ఇలా ఎన్నో మనం భూమి మీద చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. మరి ఇంతేనా? ఈ భూమి మీద ఉన్నది ఇంతేనా? ఈ భూమి తర్వాత ఇంకేమైనా ఉందా? ఇంకా ఏమేం జరుగుతున్నాయి అని మనసు పెట్టి మనం కానీ ఆలోచన చేస్తే ప్రతి మనిషికి కూడా జ్ఞానము ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో గ్రహించదు అంటున్నాడు. అంటే ఒక మనిషి దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండుట ఎలాంటిది? దేవుణ్ణి వెతికితే దొరుకుతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుణ్ణి కనుగొనగలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిది? అది కానీ ఈరోజు మనం కానీ ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీద ప్రతి దేవుని గురించి తెలుసుకున్న మనిషి యొక్క జీవితము ఒక అర్థవంతంగా ఉంటుంది, ఒక విశ్వాసంతో ఉంటుంది. ఏదో ఏదో ఒకటి సంపాదించాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు అనేది అర్థమవుతుంది. మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ అర్థం కావడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ప్రతిదీ కూడా అర్థం కావడానికి ఒక పద్ధతి ఉంటుంది. సెల్ ఫోన్ దాన్ని ఓపెన్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫ్యాను దాన్ని తిప్పడానికి ఒక స్విచ్ వేయాలి, ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. కూర వండేటప్పుడు పద్ధతిలో వండాలి. దబర్లో కూరగాయలు వేస్తారా, పొయ్యి లోపల కూరగాయలు వేస్తారా? కదా, అదే పొయ్యి మంటల్లో వేసామంటే మాడిపోద్ది, దబర్లో వేయాల పద్ధతి అనమాట. తెలుసుకొని ఉంటే కూరగాయలు ఆ దబర్ మీద పెట్టి ఉడికించాలని అర్థమవుతుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా జ్ఞానము అనే దాన్ని పొంది ఉంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే తెలుసుకోవడం, జ్ఞానం అంటే గ్రహించడం. దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా జ్ఞానాన్ని పొందాలి అని అంటున్నాడు, అని రాపిచ్చాడు. ఓకే, ఇంతకు అసలు జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాంటిది? ఇదంతా మనకు తెలియాలంటే జ్ఞాని అయిన సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథాన్ని మనం కానీ ఒక వచనం నుంచి ఒక వచనం చదవగలిగితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. జాగ్రత్తగా, భూమి మీద మనుషులందరూ బతుకుతున్నట్టు మనం బతకాలా, లేకపోతే ప్రత్యేకంగా ఏమన్నా బతకాలా? ఎందుకంటే అందరికి అన్ని తెలియలేదు. మన ఎదుట ఉన్న మనుషులందరికీ అన్ని తెలియలేదు. పుడుతున్నారు, సంపాదిస్తున్నారు, చనిపోతున్నారు, వదిలి వెళ్ళిపోతున్నారు. పుట్టి సంపాదించి వదిలి వెళ్ళిపోవడానికేనా మనం రోజు దిగులు పడవలసింది, రోజు ఆలోచన చేయాల్సింది? మన కళ్ళ ఎదుటే శరీరాలు మట్టిలో కలిసిపోతున్నాయి. రాజులది, బలవంతులది, అధికారులది. ఏంటి విషయాలు? ఈ అనారోగ్యం సమస్యల్లో మన పరిస్థితి ఏంటి? పేదరికంలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎన్ని నేరాలైనా చేసి తప్పించుకుంటున్న వారి పరిస్థితులు ఏంటి? ధనవంతుల పరిస్థితులు ఏంటి? పేదవాళ్ళ పరిస్థితులు ఏంటి? చిన్నవాళ్ళ పరిస్థితులు ఏంటి? పెద్దవాళ్ళ పరిస్థితులు ఏంటి? వృద్ధాపంలో ఏం చేయాలి? చిన్నప్పుడు ఏం చేయాలి? ఇదంతా కూడా
నేర్చుకుంటే, తెలుసుకుంటే ఒక పరిస్థితిలోకి మనం వచ్చేస్తాం. బయట వాళ్ళ సంగతి ఈ మాటలు వినబడుతుండగా, లోపల ఉన్న మందిరం లోపల ఉన్న మన చేతుల్లో ఒక గ్రంథం ఉంది. దేవుడిచ్చిన గ్రంథం. మరి ఆ గ్రంథంలో ఏం రాయబడి ఉన్నాయి, దాని సంగతులు ఎట్లా మనకు అర్థమవుతుంది? చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుంచి చూద్దాం. మొదటి వచనం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను ఈ సామెతల గ్రంథం రాసింది ఎవరో తెలుసా? పరీక్షించి ఏది ఎలాగుందో కనిపెట్టి అనుభవపూర్వకంగా అనుభవించిన తర్వాత రాసిన వాడే సొలొమోను ఈ సామెతల పుస్తకాన్ని. ఆయన ఏం పరిశీలించాడు, ఏం కనుగొన్నాడు, ఆయనకి ఏం తెలిసిందో అది గ్రంథస్థం చేశాడు. సొలొమోను అంటే జ్ఞాని, తెలిసినవాడు అని, పరిశీలించినవాడు అని. రాజు 40 సంవత్సరాలు అతని పరిపాలనలో యుద్ధమే లేదు. అలాంటి జ్ఞాని అనబడిన సొలొమోను మానవ ప్రపంచానికి దేవుని చేత కొన్ని మాటలు అందించాడు, కొన్ని మాటలు రాశాడు. బైబిల్ అతనిని జ్ఞాని అంటుంది. సొలొమోన్ని బైబిల్ జ్ఞాని అంటుంది. కాబట్టి సొలొమోను గారు ఏం కనిపెట్టారు, సొలొమోను గారికి ఏం అర్థమైంది, మనం ఏం కనిపెట్టాలి, మనం ఏం అర్థం చేసుకోవాలి? 2వ వచనం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును. ఏది ఎలాగ ఉంటుంది? జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, నేర్చుకోవడానికి మనం కొన్ని నేర్చుకోవాల్సి ఉంది, కొన్ని తెలుసుకోవాల్సి ఉంది. ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి? ఎలా నేర్చుకోగలం, ఎలా తెలుసుకోగలం? భూమి మీద మనుషులు మాట్లాడుతుంటారు. ఆ మాటల్లో నిజమో అబద్ధమో మనకెట్టా తెలుస్తుంది? భూమి మీద మనుషులు రకరకాల పనులు చేస్తున్నారు. వాళ్ళు చేసిన పని మంచిదా చెడ్డదా మనకెట్టా తెలుస్తుంది? జ్ఞానం కాదు. కాబట్టి జ్ఞానం లేకపోతే పశువుకి మనకి తేడా ఉండదు. జ్ఞానం లేకపోతే ఆ మృగాలు, ఆ పక్షులు, ఆ జీవులు ఉన్నట్టుగానే మనం కూడా ఉంటాం. గుర్తుపెట్టుకోండి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. పశువులు ఫ్యాన్ తయారు చేసుకున్నాయా? లేదు. పశువులు బండ్లు తయారు చేసుకున్నదా? లేదు. పశువులు కరెంట్ తయారు చేసుకున్నాయా? లేదు. పశువులు ఇల్లులు, బిల్డింగులు కట్టుకుంటున్నాయా? లేదు. ఎందుకంటే వాటికి ఆ జ్ఞానం లేదు. పశువులకు, జీవ జంతువులకు ఇలాగా చేసుకోవాలి అనే జ్ఞానం లేదు. విమానం చేసుకున్న విమానంలో వెళ్తున్నాం, ట్రైన్ చేసుకున్నాం ట్రైన్లో వెళ్తున్నాం, కరెంటు చేసుకుంటున్నాం వెలుగులో ఉంటున్నాం, గాలి రావాలని ఫ్యాన్ చేసుకున్నాం. కారణం ఏమంటే అది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా ప్రయత్నించాలనేటువంటి ఒక ఆలోచన, జ్ఞానము మనిషికి ఉంది. కాబట్టి అవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి, సాధ్యమవుతూ ఉన్నాయి. బాగుంది. కానీ ఎంత శాస్త్రవేత్త అయినా, ఎంత డాక్టర్ అయినా, ఎంత చదువుకున్న వాడైనా ఒకరోజు చనిపోతున్నాడు. ఇదేంటిది? ఎంత సంపాదించిన వాడైనా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇదేంటిది? ఎందుకు అలాగా? మనిషి ఎందుకు భూమి మీద శాశ్వతంగా ఉండడం లేదు? దీని వెనకాల ఉన్న అర్థం ఏంటి? కనుక
దేవుడు మనుషులతో మాట్లాడుతున్న మాటలు అర్థం కావాలంటే జ్ఞానం ఉండాలంట. నేను ఏదైనా రాశాను అనుకోండి అక్షరాలు, ఆ అక్షరాలు నీకు అర్థం కావాలంటే నీకు చదువు ఉండాలి. ఇప్పుడు చర్చిలో రాయబడిన ఈ అక్షరాలన్నీ కూడా అక్షరాలు కనబడుతున్నాయి, కానీ అది ఏంటి, ఏం అక్షరం, ఎలా తెలుస్తుంది అది పలానా అక్షరం అని మనకి? చదువుకుంటే, అంటే నేర్చుకుంటే, అంటే స్కూల్కి వెళ్తే. చూసారా, మనం ఒక మనిషి రాసిన అక్షరాలే అర్థం కావాలంటే స్కూల్కి వెళ్ళాలి, అక్షరాలు నేర్చుకోవాలి, పదాలు నేర్చుకోవాలి, అప్పుడు చదవగలం. అప్పుడు చదవగలం ఇదంతా కూడా. మరి జీవితం అనే పాఠాన్ని మనం ఎలా చదవగలం? జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం ఎలా కనుగొనగలం? చదువు లేకపోయినా పర్లేదు, కానీ బ్రతుకుందిగా. ఈ బ్రతుకులో సంభవించే కష్టాలు, ఈ బ్రతుకులో సంభవించే నష్టాలు, ఈ బ్రతుకులో సంభవించే పరిస్థితులన్నీ మనం ఎలా తట్టుకోవాలి, ఎలా గెలవాలి, ఎలా సాధించాలి, వాటిని ఎలా అవగాహన చేసుకోవాలి, దీనంతటిని తెలుసుకోవడమే జ్ఞానం అంటే. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, జ్ఞానాన్ని మనం నేర్చుకున్నామా? జ్ఞానం అనేది ఒకటి ఉంది, అది ఏంటది? జ్ఞానం అనేది ఒకటి ఉంది, తెలివి బుద్ధి అనేది ఒకటి ఉంది, అది ఏంటది? ఈ లోకం అంటుంది తెలివి అంటే డబ్బులు సంపాదించడం అంటుంది, డబ్బులు సంపాదించడం అంటుంది తెలివి అంటే. ఈ లోకం అంటుంది తెలివి అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకోవడం అనుకుంటుంది తెలివి, జ్ఞానం అంటే. కాదు 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 కాదు, జాగ్రత్తగానండి. ఒకవేళ డబ్బులు సంపాదించడమే తెలివి అయ్యే పని అయితే, డబ్బుతోనే మొత్తం అయ్యే పని అయితే, చావుని జయించేవాడే మనిషి. కుదురని రోగాలను జయించేవాడే మనిషి. క్యాన్సర్ వస్తే ఇక అయిపోయినట్టు, ఎయిడ్స్ వస్తే ఇక అయిపోయినట్టు, గుండె ఆగిపోతే ఇక అయిపోయినట్టు. కనుక జాగ్రత్తగా మనం ఈ భూమి మీద ఏం నేర్చుకోవాల్సి ఉంది, జ్ఞానం అంటే ఏంటి అనేది మనకు అర్థం చేసుకోవాలని, ఎలా అర్థం అవుతుందో చెప్తూ ఉన్నాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలంట. జ్ఞానం అంటే ఏంటో, జ్ఞానాన్ని నేర్చుకోవాల్సి ఉందట. చదవడం, అక్షరాలు మనం నేర్చుకోవాల్సి ఉంది, నేర్చుకుంటేనే చదువుతున్నాం. అక్షరాలు నేర్చుకొనకపోతే, అభ్యసించకపోతే, దిద్దకపోతే మనకు చదవడం రాదు. మనల్ని అప్పుడు ఏమంటారంటే చదువు లేనివాడు, ఏది ముద్ర అంటారు. మన కళ్ళెత్తే కనబడుతుంది చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు. చదువుకున్న వాళ్ళు ఎందుకు చదువుతున్నారంటే నేర్చుకున్నారు కాబట్టి. చదువు రాని వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారంటే నేర్చుకోలేదు కాబట్టి. ఇది మీకు అర్థమైతే జీవితంలో ఏమేం జరుగుతున్నాయో అవి కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మానవుడు తన జీవితాన్ని ఏ విధంగా బ్రతకాలో, ఏమేమి తెలుసుకోవాలో నేర్చుకోవాలి. ఎవరు నేర్పిస్తారు, ఎక్కడ నేర్పిస్తారు, ఏం నేర్చుకోవాలి చూద్దాం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకు. పెద్దోళ్ళు పెద్దతనంలో కొన్ని మాటలు చెప్తారు, అది మనకు అర్థం కాదు. సామెతలు, పొట్టు అదే కథలు చెప్తుంటారు కొన్ని. వాటిలో అర్థం ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళు తెలిసే చెప్తారు, పలాందని చెప్తారు, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మనుషులు మాట్లాడే మాటలు,
ఈ బ్రతుకులో వచ్చే పరిస్థితులు, తర్వాత రాబోయే పరిస్థితులు, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి, నేర్చుకొని ఉండాలి. తర్వాత 3వ వచనం, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశము నొందుటకు. చూసారా, నీతి అనేది ఒకటి ఉందంట. అది తెల్లగా ఉంటదా, నల్లగా ఉంటదా, కారంగా ఉంటదా, తీపిగా ఉంటదా? నీతి నీతి ఎలాగుంటది? ఇప్పుడు మామిడికాయ ఇస్తే చేదో తీపో చెప్తావు, మిరపకాయ ఇస్తే కారం ఏదో చెప్తావు, చక్కెర ఇస్తే తీపి ఏదో చెప్తావు. ఓకే, నీతి అంటే ఏంటి? నీతి ఎలా ఉంటది? నీతి ఎలాగా ఉంటదంటే దాన్ని మనం పాటించి ఉంటే మనకు అర్థం అవుతుంది. న్యాయం ఎలాంటిదంటే దాన్ని మనం పాటిస్తేనే అర్థం అవుతుంది. మనం పాటించకుండా అర్థం కాదు, మనం తినకుండా రుచి తెలియదు, తాగకుండా రుచి తెలియదు. కూర తిన్నాక ఆ కూర ఎలా ఉందో చెప్పగలం, నీళ్లు తాగాకే నీళ్లు ఎలాగున్నాయో చెప్పగలం, ముళ్ళు గుచ్చుకున్నాకే బాధ ఎలా ఉందో చెప్పగలం. అంతకుముందు ఎవరికి తెలియదు. కాబట్టి సొలొమోను గారు అంటున్నాడు, ఇదిగో జ్ఞానం అనేది ఒకటి ఉంది, దాన్ని తెలుసుకో అంటున్నాడు, దాన్ని నేర్చుకో అంటున్నాడు. 4వ వచనం, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఇక్కడ కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకు. మనం కొన్ని మాటలు వింటే ఆ మాటల ద్వారా మన జీవితం మంచికో చెడుకో వెళ్తుంది. మరి ఆ మాటల్లో మంచి ఉందా చెడు ఉందా ఎలా అర్థమవుతుంది మనకి? మంచేదో చెడేదో మనకెలా తెలుస్తుంది? గుర్తుపెట్టుకోండి, మంచి ఏదో చెప్పాలి అంటే ఆ మంచిని అందించేటటువంటి దేవుడు చెప్పాలి, ఇది మంచి ఇది చెడ్డ. కనుక ఒకటి మంచి అని తెలియాలన్నా, ఒకటి చెడు తెలియాలన్నా, ఇదిగో దేవుని దగ్గర నేర్చుకోవాలి, దేవుని దగ్గర తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం మంచిని తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం చెడు తెలుసుకుంటామో, మంచిలో ఉండాలో చెడులో ఉండాలో మనకు అర్థమవుతుంది. బైబిల్ అంతా కూడా, దేవుని మాట అంతా కూడా గుర్తుపెట్టుకోండి, ఏది ఏంటో, ఏం చేస్తే ఏమవుతావో, దాని వెనకాల పరిస్థితులు ఏంటో తెలియచేసేదే బైబిల్ అని. కనుక సొలొమోను గారు భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుని చేత ఏదో ఒక విషయాన్ని నేర్పించాలి, తెలియచేయాలని చెప్పి రాశాడు ఈ గ్రంథం. జ్ఞానము అనే మాట స్టార్ట్ చేస్తున్నాడు సొలొమోను. జ్ఞానము, ఏది జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే దాన్ని ఎలా, ఇది జ్ఞానం అని మనం ఎలా కనిపెట్టాలి? అదంతా రాస్తూ ఉన్నాడు. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు. మనకు కావాల్సిందంట, ఇక్కడ ఫస్ట్ ఏం రాస్తున్నాడు, నీ దగ్గర డబ్బు లేదా, ఇదిగో డబ్బు తీసుకో అండంలా. నీ దగ్గర ఆరోగ్యం లేదా, ఇదిగో ఆరోగ్యం తీసుకోవడం అడ్డంలా. నీ దగ్గర జ్ఞానము ఉందా లేదా చూసుకో, జ్ఞానము లేకపోతే జ్ఞానం కావాలి అంటున్నాడు. మరి మన దగ్గర జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? అసలు బుద్ధి జ్ఞానం అంటే ఏంటి? బుద్ధి జ్ఞానం అంటే నెలకి సరిపడా బియ్యాన్ని పెట్టులో పెట్టుకోవడమా? బుద్ధి జ్ఞానం అంటే బీరువా నిండా బట్టలు చదువు నిండుగా ఉండడమా? బుద్ధి జ్ఞానం అంటే ఒంటి నిండా బంగారం ఉండడమా? బుద్ధి జ్ఞానం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉండడమా? బుద్ధి జ్ఞానం అంటే ఆరోగ్యం ఉంటూ ఉండడమా? ఏది బుద్ధి జ్ఞానం అంటే? అదే తెలియచేయాలనుకుంటున్నాడు దేవుడు.
సొలొమోను ద్వారా. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, అంటే సృష్టికర్త అయిన దేవుడు మనుషులకు జ్ఞానాన్ని, బుద్ధిని తెలియచేయాలని చెప్పని ఆయనకు ఒక ప్రణాళిక ఉందంట. మనం అన్నం సంపాదించుకొని సంతోషించాలి, ఆరోగ్యంతో ఉండాలని మనకు ఒక ప్రణాళిక ఉంది. ఏ కష్టం రాకుండా వెంటనే ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు ఉండాలి అని మనకు ఒక ఆలోచన, ప్రణాళిక ఉంది. చూసారా, సెట్ చేసుకుంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, మానవులకి జ్ఞానం కావాలంట. ఏంటో జ్ఞానం అంటే? మానవులకి బుద్ధి కావాలంట. ఎక్కడ దొరుకుతుంది? ఆయన దగ్గరే దొరుకుతుంది అంటున్నాడు. బుద్ధి జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే కనుక, మంచి చెడ్డలను తెలియచేసేవాడు ఆయనే కనుక, ఆయన దగ్గర మనం నేర్చుకోవాలంట. ఆయన దగ్గర మనం తెలుసుకోవాలంట. ఆ జ్ఞానం అంటే, ఆ బుద్ధి అంటే ఏంటో, ఆ తెలివి అంటే ఏంటో. యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామతలు. ఈ లోకంలో మనం కుర్రవాళ్ళని చూస్తే, యవనస్తులను చూస్తే, కొంతమంది అమ్మాయిల వెనుక తిరుగుతున్నారు, కొంతమంది తాగుబోతులుగా ఉన్నారు, కొంతమంది రౌడీలుగా ఉన్నారు, కొంతమంది సెల్ ఫోన్ పిచ్చిలో ఉన్నారు. రకరకాలుగా యవ్వనులు, పెద్దవాళ్ళు ఇలా ఉంటున్నారు. మరి అవంతా కూడా మంచిదేనా? అదంతా కూడా జ్ఞానమేనా? పరిశీలించారు మరి మనం. ఒకడు 24 గంటలు సెల్ ఫోన్ చూస్తున్నాడంటే అది జ్ఞానమైన పనేనా? అది తెలివి గల్లోడు చేసే పనేనా? కాబట్టి జ్ఞానం అనేది ఒకటి ఉంది. దాన్ని మనం నేర్చుకోవాలి. దాన్ని మనం తెలుసుకుంటే ఆ జ్ఞానము మనం భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో తెలియజేస్తుంది. జ్ఞానం యవనులకు, యవనస్తులు మేము హీరోలు, హీరోయిన్లు అనుకుంటారు. స్పీడ్ గా బైకులో వెళ్తాడు, లారీ వచ్చి గుద్దేసింది, చచ్చిపోతాడు. మేము ఎవరి మాట వినం అంటారు, జీవితాలు పాడు చేసేసుకుంటారు. యవనస్తులు సులువుగా పాపంలో పడిపోతారు. ఎందుకు పడిపోతున్నారు? జ్ఞానం లేక. ఎందుకు తల్లిదండ్రులకు బాధ తెస్తున్నారు? జ్ఞానం లేక. తల్లిదండ్రులు వాళ్ళని ఎందుకు అలా పెంచారు? జ్ఞానం లేక. కాబట్టి అమ్మా, పిల్లలను కనడం ముఖ్యం కాదు, పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకొని ఉండడం ముఖ్యం. పశువులు కన్నట్టుగా 10 మందిని కనేసి రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు ఎలా తయారవుతారు? తల్లిదండ్రులను బాధ పెట్టేవారిగా, ప్రమాదాలు తెచ్చేవారుగా తయారవుతారు. కనుక యవనులు, వృద్ధులు, బాలురు, స్త్రీలు, పురుషులు అందరూ ఇదిగో జ్ఞానాన్ని నేర్చుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటున్నాడు దేవుడు సొలొమోను ద్వారా. యవనులకు తెలివి, వివేచన, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు. చూడండి, ఒక సినిమా యాక్టరో లేదా ఒక పిచ్చోడో ఒక కటింగ్ కొట్టించుకుంటే ఆ కటింగ్ ని ఫాలో అవుతుంది యువత. అడుక్కునేవాడు చిరిగిపోయిన బట్టలు వేసుకోడు, కానీ షోరూమ్ లో చిరిగిపోయిన బట్టలు కొనుక్కొని వేసుకుంటున్నారంటే వీళ్ళు జ్ఞానులే, వీళ్ళకి బుద్ధి ఉందా? ఎవరైనా కొత్త బట్టలు కొనుక్కుంటాడే కానీ చిరిగిపోయిన బట్టలు ఎవరు కొనుక్కుంటాడండి? చిరిగిపోయిన బట్టలు కొంటున్నారంటే వీళ్ళకి బుద్ధి, జ్ఞానం ఉందా? ఒక అమ్మాయి కోసం రైలు కింద పడుతున్నాడంటే వీళ్ళకి బుద్ధి, జ్ఞానం ఉందా? ఒక అబ్బాయి కోసం చేయి కోసుకుంటుందంటే బుద్ధి, జ్ఞానం ఉందా? తల్లిదండ్రులకు అపకీర్తి, బాధ తెస్తున్నారంటే బుద్ధి, జ్ఞానం ఉందా? అది ముఖ్యం. నువ్వు ఎంత అందంగా ఉన్నావో, ఎంత డబ్బు సంపాదించావో, ఎంత బలంగా ఉన్నావో అది కాదు. నీకు జ్ఞానం ఉందా? లోకానికి జ్ఞానం ఉంటే ఇలాంటి పనులు చేయరు.
యవనస్తులకు బుద్ధిగానే ఉంటే అలాంటి పనులు చేయరు. కాబట్టి ఒకడు ఎలాంటి పనులు చేస్తున్నాడో వాడికున్న బుద్ధిని బట్టి అలా చేస్తున్నాడు. బుద్ధి, జ్ఞానము. తర్వాత చూద్దాం 5. జ్ఞానము గలవాడు విని పాండిత్యము ఎవరిలో అయితే జ్ఞానం ఉందో అంట, వింటున్నారా? ఎవరిలో అయితే జ్ఞానం ఉందో వాడు చేసే మొట్టమొదటి పని ఏంటంట? వినడం. చాలా మంది వినక చెడిపోతారు. ఇక్కడ తల్లిదండ్రులు మంచిగా బతకమనే మాట చెబుతారు, అది వినరు. విననందువల్ల చెడిపోతారు. దేవుడు మనుషులందరికీ తన మాటలు అందిస్తున్నాడు, అది వినక చెడిపోతారు. కాబట్టి జ్ఞానం అంటే ఏంటంట? జ్ఞానం అంటే నేర్చుకోవడం అంట. జ్ఞానం అంటే తెలుసుకోవడం అంట. ఆ వినడం, ఆ నేర్చుకోవడం మనుషులకు ఉందండోయ్. మళ్ళీ మీరు అనుకుంటారేమో కాబట్టి వినడం, నేర్చుకోవడం అందరు చేస్తున్నారు కదా అంటారు. అవును. ఎలాగంటే మందు ఒక తాగుబోతోడు అయ్యాడంటే వాడు నేర్చుకున్నాడు ఎవరినో చూసి. ఒకడు బూతులు మాట్లాడుతున్నాడంటే వాడు విన్నాడు ఎవరో మాట్లాడడం చూసి. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము, ఏం వింటున్నాము, ఎవరి దగ్గర నేర్చుకున్నాము, ఎవరి దగ్గర వింటున్నాము అన్నది కూడా పాయింటే. లోకంలో జ్ఞానులు ఉన్నారా? ఎవరి దగ్గర ఏ విషయం నేర్చుకోవాలి, దానివల్ల మనకు ప్రతిఫలమే. జ్ఞానము కలిగి ఉంటేనే వింటాడంట. వింటున్నారా అమ్మా? వినేదంట మనం వినగలగాలంటే లోపల జ్ఞానం ఉండాలంట. ఆయన ఏదో చెప్తున్నాడు, అదేంతో విందాం అని అనుకోవడం జ్ఞానం. దేవుడు ఏదో ఇక్కడ ఒక పుస్తకాన్ని ఇచ్చాడు, దాంట్లో ఏముందో తెలుసుకోవాలనుకోవడం జ్ఞానం. కాబట్టి ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుందో వారు వింటారు, వారు నేర్చుకుంటారంట. తర్వాత వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను, చూసారా ఎలాంటి మాటలు సొలొమోను గారు వాడుతున్నారు అక్కడ. వివేకము గలవాడు, జ్ఞానము, బుద్ధి, తెలివి కలవాడంట చెవులు అటు పక్క పెడతాడంట. ఏదో మాటలు వినపడుతున్నాయి, ఆ మాటలు ఏం మాటలయ్యి అని చెవి పెడతాడంట, ఆలకిస్తాడంట. బుద్ధి జ్ఞానము కలిగే ఉన్న వాళ్ళు చేసే పనేంటో ఒకసారి ఆలకిస్తారట. ఆలకిస్తే చెడు మంచో తెలిసింది కదా. నువ్వు అసలు వినకుండా పోతే నీకేదో తెలీదు. ఆ మాటలు చెడువా మంచివా నీకు తెలియదు ఎప్పుడు వినకుండా పోతే. వింటే ఇదా అతను మాట్లాడింది అర్థమవుతుంది. ఒక మనిషిలోకి జ్ఞానం రావాలంటే వినడం నేర్చుకోవాలంటాము. వినగలిగి ఉంటేనే ఆ మాటలు నీలోకి వస్తుంది. ఆ వినాలి అనే ఆలోచన కలిగి ఉండడమే జ్ఞానం. ఆలకించి నీతి సూత్రాలు ఏంటి? పిల్లలు గాలిపటం ఎగరేస్తుంటారు, అవునా? అది ఎలా పడితే అలా కాదు, దాని ఒక సూత్రం ఉంటుంది. ఒక పుల్ల ఇటు కట్టి చంద్రాకారంలో, ఒక పుల్ల నేరుగా పెట్టి వదిలేస్తే ఎగిరిపోతే తాడు కట్టాలి. చూడండి జాగ్రత్త. ఆ గాలిపటానికి ఇటొక పుల్ల, నేరుగా ఒక పుల్ల పెట్టి జానా బెత్తా, మళ్ళీ ఇంత కడితే ఎగరదు. సూత్రం ఉంటుంది దానికి. చూడండి, మీరు కొనిస్తుంటారు కదా పిల్లలకి గాలిపటాలు. దాన్ని ఒకసారి గమనించండి, ఇది ఎలా ఎగురుతుంది పైన. మనం ఎగురుతున్నామా? అది ఎందుకు ఎగురుతుంది?
దానికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం అది ఎగురుతుంది. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, నీతికి కూడా సూత్రాలు ఉన్నాయంట. నీతి అనేది ఒక సూత్రానికి సంబంధించింది. మరి ఆ నీతి, న్యాయము, మంచి, చెడు ఇదంతా కూడా తెలుసుకొని బ్రతకడమే, తెలిసి ఉండడమే జ్ఞానం అంటే. ఆలోచన వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. నేను ఇప్పుడు చెప్తున్న ఈ వాక్యము మీకు అర్థం కావాలన్నా దానికి ఒక పరిస్థితి ఉండాలి, మీకు దానికి ఒక సూత్రం ఉండాలి, మీకు దానికి ఒక విధానం ఉండాలి, మీకు లేకపోతే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, నేను చెప్పే ఆ మాటల మీద లక్ష్యం ఉంచి అలాగే చెవులు పెడితే తప్ప నీకు నా మాటలు మీకు లోపలికి వెళ్ళవు. మీ బాడీ కూడా ఉంది, కానీ మీ ఆలోచనలు ఇంకొక దగ్గర ఉంటే నేను చెప్పే మాటలు లోపలికి వెళ్ళవు. నేను చెప్పే మాటలు మీ హృదయాల్లోకి సూటిగా వెళ్ళాలంటే ఎలా పనిచేయాలి, ఏం కలిగి ఉండాలంటే, ఇదిగో పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, దాన్ని విందాం. పాస్టర్ గారు ద్వారా దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, దాన్ని విందాం, దాన్ని పట్టుకుందాం అని ఆసక్తిగా మాటలను ఆలకిస్తే తప్ప ఈ మాటలు అర్థం కావు. ఓకే, అయితే ఈ సొలొమోను గారు అంటున్నారు, నీకు జ్ఞానం కావాలంటే ఏదో చెప్తాను, నీకు బుద్ధి తెలివి కావాలంటే ఏదో చెప్తాను, నీకు బుద్ధి జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావో లేదో చూసుకోవాలంటే చెప్తానని 6 వచనాలు మొత్తం రాసి చివరిలో 7వ వచనంలో జ్ఞానం అంటే ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. బాగా గమనించండి. ఈ ప్రపంచంలో మనుషులందరినీ చూస్తున్నాము, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కళ్ళతో చూస్తున్నాము, వింటున్నాము, అనుభవిస్తున్నాము, తింటున్నాము, తాగుతున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ అన్నం తింటే జ్ఞానమా అంటే కాదంట. బ్యాంకులో కోట్లు డబ్బులు ఉంటే జ్ఞానం అంటే కాదంట. మంచి బట్టలు వేసుకుంటే జ్ఞానం అంటే కాదంట. పెద్ద ఇల్లు కట్టుకుంటే జ్ఞానం అంటే కాదంట. అసలు జ్ఞానం అంటే ఏంటి? 7వ వచనంలో చెప్తున్నాడు, చదవమా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. జాగ్రత్త. దేవుడు వ్రాయించిన గ్రంథములోని మాటలు మనకు అర్థం కావాలంటే జ్ఞానం కావాలంట. జ్ఞానం. మరి ఆ జ్ఞానం అంటే ఏంటో ఇక్కడ చెప్పాడు. జ్ఞానము, జాగ్రత్త. జ్ఞానము అంటే ఏంటంటే, యెహోవా దేవుడు ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలు అనబడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే నీవు దేవుణ్ణి కనుగొన్నావా? జ్ఞానం అంటే ఏంటంటేనట, యెహోవా యందు, యెహోవా అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో పేర్లలో యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుడు అని నువ్వు కనిపెట్టడం జ్ఞానం. యేసుక్రీస్తు దేవుడు అని ఎవరు కనిపెడుతున్నారో వాళ్లకు జ్ఞానం ఉంది అని అర్థం. యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి జ్ఞానం లేదు అని అర్థం. ఒకటి. మరి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పని చాలా మంది ఒప్పుకుంటారు, మంచిదే. కానీ ఆయన యందు భయము, భక్తి కలిగి ఉంటేనే జ్ఞానం అవుతుందంట. అది కూడా
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. జాగ్రత్త. మనకు యేసుక్రీస్తు దేవుడు అనే పేరు తెలుసుకోవడం ముఖ్యమే, కానీ యేసుక్రీస్తు యందు భయము, దేవుని యందు భయము కలిగి ఉండాలట. భక్తి కలిగి, భయము భక్తి అంటే ఏంటి? యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటేనే అది తెలివి అవుతుందంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడినే జ్ఞాని అనాలట. జ్ఞానం, అదే జ్ఞానం అంట. ఒక మాట చేస్తాను, కరెంటును తాకాలంటే మనకు భయం. భయమేనా? ఎందుకు భయం అంటే దాన్ని తాకితే చచ్చిపోతాం కాబట్టి. ఓకేనా? ఒక కరెంటును తాకితే చచ్చిపోతాము అనేటటువంటి భయము, జ్ఞానము మనకు కలిగితే, మరి దేవుడైన యెహోవా ఆయనకు ఎందుకు భయపడాలి? నువ్వు కరెంటుకి ఎందుకు భయపడుతున్నావు? అది చంపిద్దని. మరి రాత్రి పనుకున్నవాడు తెల్లారికి లెగడంలా. ఆయన్ని ఏ కరెంట్ చంపింది? ఆయన్ని ఏ కరెంట్ చంపింది? కాబట్టి గమనించండి, దేవుని యందు భయము, దేవుని యందు భక్తి, ఈ రెండు ఎవరిలో ఉంటాయో వాడు జ్ఞాని, వాడు తెలివి గలవాడు, వాడు బుద్ధి గలవాడు అని దేవుడు బైబిల్లో డిక్లేర్ చేశాడు సొలొమోను గారి ద్వారా. చూద్దాం ఒకసారి. భయం, దేవుడు గురించిన భయం అంటే ఏంటి? దాని గురించి ఆలోచన చేద్దాం. దేవుడి గురించిన భయం అంటే ఏంటంటే, అసలు దేవుడికి భయపడాలంటే ముందు మనకేముండాలి? ఏముండాలి? ఏమా? నమ్మకం ఉండాలి. ఇక్కడ మందిరంలో మన మధ్య దేవుడు ఉన్నాడు, ఈ మందిరంలో వచ్చి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే అవగాహన, అనే భయం కలిగితే మనం ఎలా ఉంటామంటే స్టడీగా వింటుంటాం. దేవుడిగా మాట్లాడుతున్నాడు. పక్కనే పాము ఉందనుకో, ఆ ఉంటే ఉందిలే, హాయిగా పరిపేసుకొని నిద్రపోతావా? పక్కనే తేలు ఉందనుకో, ఆ ఉంటే ఉందిలే, నిద్రపోతావా? పామున్నా, సింహమున్నా, తేలున్నా భయం కలుగుతూ ఉంటుంది. మరి దేవుడు ఉంటాడు అని మనకు హృదయములో నమ్మితే భయం కలుగుతుంది. దేవుడున్నాడని మనం అనుకోవాలంటే లోపల మన హృదయంలో దేవుడున్నాడనే జ్ఞానం రావాలి. భయం, జ్ఞానికి దేవుడున్నాడు, దేవుడిని తెలుసుకున్న భయం ఉంటుంది. భయం ఎందుకు పడాలి దేవుడికి? అంటే దేవుడికి భయపడేవాడు జ్ఞానియా? ఎలాగా చెప్తాను చేద్దాం. దేవుడికి భయపడేవాడు జ్ఞానియా? ఎలాగా అంటే, ఒకడికి దేవుని గురించిన విషయాలు తెలిసాయంటే ఏం తెలుసుకోవాలంటే, దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవుడు మనుషులను చూస్తున్నాడు, ఆయన సమస్తము వింటున్నాడు, ఆయనకి కనబడంది లేదు, ఆయన మంచి వాళ్ళను బట్టి చెడ్డ వాళ్ళను బట్టి ఆయనకు ఒక తీర్పు తీరుస్తాడు. ఈ అవగాహన కలిగి ఉండడమే. దేవుడికి నచ్చంది కొన్ని ఉన్నాయి, వాటిని తెలుసుకోవడమే జ్ఞానము. దేవుడికి నచ్చంది చేస్తే ఆయన శిక్షిస్తాడు, ఆయన చంపేస్తాడు, ఆయన నరకంలో పడేస్తాడనే భయం. దేవునికి భయపడటం జ్ఞానం. దేవుడు ఉన్నాడన్న నమ్మకం కలిగి ఉండడం జ్ఞానం. దేవుడు శిక్షిస్తాడు అని తెలిసి ఉండడం జ్ఞానం.
ఇక్కడ దేవునికి భయపడేవాడు తప్పు చేయడు. ఒకడు తప్పు చేస్తున్నాడు అంటే దేవుడు ఉన్నాడని వాడు అనుకోవడం లేదు. ఒకడు తప్పు చేస్తున్నాడంటే నన్ను దేవుడు చూస్తున్నాడని అనుకోవడం లేదు. ఒకడు తప్పు మాట్లాడుతున్నాడు అంటే నా మాటలు దేవుడు వింటున్నాడని అనుకోవడం లేదు. అంటే దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన భయము లేని వారు తప్పులు చేస్తుంటారు. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, ఈ పని చెడ్డది, ఇది నేను చేయకూడదు అనుకునేవాడు దేవునికి భయపడేవాడు. ఒకడు దేవుడికి భయపడుతున్నాడంటే వాళ్ళ లోపల జ్ఞానం ఉందని అర్థం. ఒకడు దేవుడికి భయపడుతున్నాడంటే వాళ్ళ లోపల విశ్వాసం ఉందని అర్థం. ఒకడు దేవుడికి భయపడుతున్నాడంటే వాడి లోపల దేవుణ్ణి పూజిస్తున్నాడు అని అర్థం, దేవుణ్ణి కలిగి ఉన్నాడని అర్థం. కాబట్టి దేవుడున్నాడు అన్న భయము, దేవుడు చూస్తున్నాడు అన్న భయం జ్ఞానం ఏంటి అంటే, నువ్వు ఎక్కడ ఉన్నా ఏదన్నా తప్పు పని చేస్తే ఆ తప్పు పని దేవుడు చూస్తున్నాడు, ఈ తప్పు పని వల్ల దేవుడు శిక్షిస్తాడు అని నీకు భయం ఉందనుకో, అసలు తప్పు చేయు. తప్పు చేయకపోతే వచ్చే లాభం ఏంటి? మంచివాడుగా ఉంటావు. మంచివాడుగా ఉంటే వచ్చే లాభం ఏంటి? దేవుడి చేత కాపాడబడతావు. దేవుడి చేత కాపాడబడుతుంటే నీకు మేలేగా. మనల్ని దేవుడు కాపాడుతున్నాడు అనుకో, అది మేలా మంచిగా చెడ్డదా? కాబట్టి దేవునికి భయపడి మంచిగా మనం నడుచుకుంటున్నాం కాబట్టి దేవుడి నుంచి ఆశీర్వాదము, దేవుడి నుంచి రక్షణ మనకు వస్తుంది కాబట్టి అదే జ్ఞానం అంటే. భక్తి మొట్టమొదటిది దేవుడు ఉన్నాడని కనుగొనడం, ఆ ఉన్న దేవునికి మనం భయపడడం, ఆ భయము విశ్వాసము జ్ఞానం అయితే, ఆ దేవుడు అందించినటువంటి మాటలను చెయ్యడమే భక్తి. భయము, భక్తి ఈ రెండు కలిస్తేనే తెలివంట. అర్థమైందా? ఈ రెండు కలిస్తేనే జ్ఞానం అంట. అవును మరి. తాగేవాడిని మనం తెలివి గలవాడు అందామా? చెప్పండి. తాగేవాడిని మనం తెలివి గలవాడు అందాం అనం, అది తెలివి లేని పని. తప్పు చేసేవాడిని తెలివి గలవాడు అందామా? అది వాడి కీడుకు తెచ్చుకునే పని. కాబట్టి ఒకడిని జ్ఞాని, తెలివి గలవాడు అని మనం అనాలంటే, మనలో తెలివి జ్ఞానం ఉంది అని మనం నిర్ధారణ చేసుకోవాలంటే, మనం జ్ఞానవంతులము, తెలివి గల వాళ్ళము అనేది మనం దేవుడికి భయపడి భక్తిలో కొనసాగుతుంటే మనల్ని తెలివి గలవాడు, జ్ఞానులు అనొచ్చు. అంతే కదా. మనం దేవుడికి భయపడుతుంటే తప్పుకు, పాపానికి దూరంగా ఉంటాం. భక్తి అంటే ఏంటి? దేవుడు ఏం చేయమన్నాడో అది చేయడం. దేవుడు ఏం చేయమన్నాడు? తనను నమ్మమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, నీతిగా ఉండమన్నాడు, పవిత్రమైన జీవితం కలిగి ఉండమన్నాడు. ఇవన్నీ మనకుంటే దేవుడి దగ్గర రక్షణే కదా మనకి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా. నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, పేదరిక పరిస్థితుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. కారణం ఏమంటే నీకు దేవుడు అంటే భయం ఉంది, నీకు దేవుడు అంటే భక్తి ఉంది. కాబట్టి దేవుడికి భయపడడం, దేవుడు చెప్పినట్టు చేయడము హృదయములో తెలివి గల వారి లక్షణము, హృదయములో జ్ఞానము గల వారి లక్షణము. మరి మూర్ఖులు అంటే ఎవరు? తెలివి లేని వాళ్ళు ఏమంటారు?
బుద్ధి లేని వాళ్ళని ఏమంటారంటే మూర్ఖులు. అదే రాస్తున్నాడు ఇక్కడ 7వ వచనం చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును జాగ్రత్త. ఈ యొక్క బైబిల్ మాటలు లేదా ఈ దేవుని యొక్క మాటలు ఎవరు పక్కకి నెట్టేస్తారు, ఎవరు వినరు, ఎవరు పాటించరంటే ఆ వినకుండా ఉన్న వారిని, పాటించకుండా ఉన్న వారికి దేవుడు చెప్పే పేరు, దేవుడు ఇచ్చిన పేరు ఏంటంటే మూర్ఖులు. మూర్ఖులంట మూర్ఖత్వం, హృదయంలో మూర్ఖత్వం ఎవరిలో ఉంటుందో వాడు దేవుడికి భయపడ్డాడు. హృదయంలో ఎవరికైతే మూర్ఖత్వం ఉంటుందో వాడు వినడంట. హృదయంలో ఎవరికైతే మూర్ఖత్వం ఉంటుందో వాడు దేవుడు చెప్పినట్టుగా భక్తిగా నీతిగా బ్రతకడంట. కాబట్టి ఇద్దరు మనకు కనబడుతున్నారు. సామెతల గ్రంథంలో 2 రకాల మనుషులు మనకు కనబడుతున్నారు. ఒకటి జ్ఞానము కలిగిన వాడు, రెండోది మూర్ఖుడు. ఈ సామెతల గ్రంథాన్ని దేవుడు ఎందుకు రాపించాడంటే మనుషులను తెలివిగల వాళ్ళుగా చేయడానికి. దేవుడు మనుషులను తెలివిగల వాళ్ళుగా చేయడానికి ఈ మాటలు మనకు అందించాడు. ఆ మాటలను ఎవరు వింటారో, ఆ మాటలను ఎవరు నమ్ముతారో, ఆ మాటల ప్రకారం ఎవరు పాటిస్తారో వాళ్ళు తెలివిగల వాళ్ళంట, వాళ్ళు జ్ఞానులు. అవును, జ్ఞానులే. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. ఏదైనా తప్పు చేయడానికి భయపడుతున్నాడు అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చేస్తున్నాడు, దేవుడు నన్ను కొడతాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు కాబట్టి నేను ఈ పని చేయడం అంటే అది జ్ఞానమే కదా. వాళ్ళ బుద్ధి ఉన్న వాళ్ళు అనొచ్చు కదా. కాబట్టి ఇద్దరు మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఒకరు తెలివి గలవారు, ఒకరు మూర్ఖులు. జ్ఞానులు, బుద్ధిహీనులు. కాబట్టి 2 పార్టులుగా మనం దీనిగా విభజిస్తే, 2 భాగాలుగా ప్రేమ దేవుని బిడ్డలారా, మనుషుల్లో జ్ఞానము కలిగిన వారు, మూర్ఖులు, 2 రకాల మనుషులు ఉన్నారంట. ఓకే, తెలివి గలవారు అంటే యెహోవా యందు భయము, యెహోవా యందు భక్తి కలిగిన వారిని తెలివి గల వారి లెక్కలో పెట్టొచ్చంట. మూర్ఖుల్ని ఏ లెక్కలో పెట్టొచ్చంటే దేవుడంటే భయపడక, దేవుడు చెప్పిన భక్తి క్రియలు, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, నీతిగా బతకడం, మందిరానికి రావడం, ఈ పనులన్నీ చేయని వారిని మూర్ఖుల జాబితాలో వేయచ్చు. ఇది సామెతల గ్రంథం 1వ అధ్యాయములో 7వ వచనంలో వరకు ఉన్నటువంటి సంగతి. ఇక్కడ మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే మనం తెలివిగా ఉన్నామా, మూర్ఖంగా ఉన్నామా అనేది నేర్పించాలనుకుంటున్నాడు. మొట్టమొదటిది, మనం కానీ జ్ఞానం కలిగి ఉంటే జీవితంలో ముందుకు దేవుణ్ణి కలిగి ఎన్నో విషయాలు తెలిసిన వారమై, నేర్చుకున్న వారమై ముందుకెళ్తుంటాం. నేను కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. జాగ్రత్త. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో అది మనం తెలుసుకొని ఉండడం జ్ఞానం. ఎలాంటి సందర్భాలండి పాస్టర్ గారు అంటారా? నీకు ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది, మనుషులందరూ ఇదిగో నువ్వు ఇంకా చనిపోతావు అంటున్నారు, డాక్టర్లందరూ మీరు చనిపోతావు అంటున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? నీ ఇంట్లో సమస్యలు వచ్చాయి, కుటుంబంలో గొడవలు వచ్చాయి, భర్త భార్య విడిపోయే పరిస్థితి వచ్చింది, పిల్లలు విడిపోయే పరిస్థితి వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నువ్వు తెలుసుకొని ఉండడం జ్ఞానం. ఈ లోకంలో ప్రతి మనిషి చనిపోయి వెళ్ళిపోతున్నాడు. చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవడం జ్ఞానం. జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి భయం ఉంటుందండి. ఏ భయము? దేవుని గురించిన భయం. భయం ఒకటేనా? భయం ఉంటే భక్తి వస్తుంది. దేవుడికి భయపడితే భక్తి వస్తుంది వెంటనే. చూడండి, అక్కడ కరెంట్ ఉంది, నేను తాకూడదంటే దాని జోలికి వెళ్ళను. ఆ కరెంట్ నన్ను షాక్ కొడితే చచ్చిపోతాను అనుకున్న భయం ఉంది అనుకో, దాన్ని తాకను.
అప్పుడు దాన్ని నాకు తాకపోతే నాకు కరెంట్ షాక్ కొట్టదు. దేవునికి భయపడితే పాపం నేను తాకదు. పాయింట్ అర్థమైందా? దేవునికి భయపడితే చెడు మనల్ని తాకదు. ఎందుకు తాకదంటే దాని జోలికి మనం వెళ్ళాం. దేవునికి భయపడకపోతే చెడుని మనం తాకుతాం, పాపాన్ని మనం తాకుతాం. ఆ పాపం వలన మనకు సమస్య. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము అని ఎందుకు అన్నాడంటే, ఏ మనిషి అయితే దేవునికి భయపడి పాపం జోలికి వెళ్లకుండా ఉంటాడో అది తెలివి గల వాళ్ళ లక్షణం. ఒకవేళ దేవునికి భయపడకుండా పాపం జోలికి వెళ్తే ఆ పాపము వలన మనకు ఏమేమి సమస్యలు, ఏమేమి ప్రమాదాలు వస్తాయో ఒకసారి ఆలోచించండి. దేవునికి భయపడటం నాశనం నుంచి తప్పించుకోవడం, దేవునికి భయపడటము పాపం నుంచి మనం తప్పించుకోవడం, చెడు జీవితంలో నుంచి తప్పించుకోవడం. ఎవరైతే దేవుడికి భయపడతాడో వాడు నీతిలో ఉంటాడు. ఎవరైతే నీతిలో ఉంటాడో వాడు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప కలిగి ఉంటాడు. దేవుణ్ణి కనుగొన్న వాడు ఇంకెందుకు భయపడతాడు లోకానికి? దేవునికి భయపడేవాడు కుటుంబ సమస్యల్లో ఎందుకు చెదరిపోతాడు, గందరగోళం అవుతాడు? హిజ్కియా అంటాడు, అయ్యా నేను నువ్వు చెప్పినట్టుగా భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి నాకు ఆరోగ్యం ఇవ్వమన్నప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చేసాడు. దానియేలు అంటాడు, ప్రభువా నేను ముమ్మారు నీకు ప్రార్థన చేస్తున్నాను కదా, సింహాల బోన్లో నన్ను పడేశారు, కాపాడమంటే ఎస్ నువ్వు నాకు భయపడేవాడివి కాబట్టి నిన్ను సింహాలు చూసి భయపడేటట్టు చేస్తా. ప్రేమ దేవుని బిడ్డలారా, అన్నం సంపాదించుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం కష్టం కాదండి, కష్టం కాదు. దేవునికి భయపడి నీతిగా బ్రతకడం అనేది చూసారా, దాన్ని మనం సంపాదించుకుంటే జ్ఞానులం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటది, వెండిని పెట్టి బంగారంలో పెట్టి జ్ఞానాన్ని సంపాదించుకోంటున్నాడు. జ్ఞానం అంటే దేవుడి యందు భయభక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం కానీ సంపాదించుకోగలిగితే ఇక మనల్ని ఎవడేం చేస్తాడు? ముఖ్యమంత్రి పక్కన ఉన్నాం అనుకో, ఏ పోలీస్ ఏం చేయడు, అంతేనా? ముఖ్యమంత్రి పక్కన ఉంటే ఏ పోలీసు నువ్వు పట్టుకోడు. నువ్వు దేవుని పక్కన ఉంటే ఏ తెగులు, ఏ ఏ మరణము, దేవుడు మనల్ని కాపాడుతుంటే ఏది మన మీదకి రాదు. వచ్చినా ఆయన కాపాడుతాడు. కాబట్టి ఇక్కడ సొలొమోను గారు మొదటి నుంచి 7 వచనాల్లో మనకు నేర్పించేటటువంటి సారాంశం ఏంటంటే, ఇదిగో మీరు జ్ఞానం కలిగి ఉండండి. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? దేవునికి భయపడ్డం. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? దేవునికి భయపడి చెడ్డ వాటికి దూరంగా ఉండడం. జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, మందిరానికి రావడం, ప్రేమ కలిగి ఉండడం, పవిత్రత కలిగి ఉండడం. ఇది భయము భక్తి. ఈ భయము భక్తి ఎవరిలో ఉంటాయో వాళ్ళని జ్ఞానులు అంటారు. అందుకే తూర్పు దేశ జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చి పూజించి నమస్కరించి ఆరాధించారు. జ్ఞానం వాళ్ళకి భయం కలిగింది. అమ్మో దేవుడు పుట్టాడు భూమి మీద యెరూషలేములో, అమ్మో దేవుడు ఇదిగో వచ్చిన్నాడు, ఆయన చూడాలి మేము. వాళ్ళకి జ్ఞానులను ఎందుకు పెట్టారంటే వారు దేవుడిని వెతికి దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడిని వెతికి దేవుడిని కనుగొన్నారు, దేవుణ్ణి ఆరాధించారు. అందుకే వాళ్ళని జ్ఞానులు అన్నారు. మీకు ఒకటే పాయింట్, మన జీవితంలో దెబ్బలు తగలకుండా ఉండాలి అంటే, దెబ్బలు తగిలిన పరిస్థితుల్లో కాపాడబడాలి అంటే దేవుడు అంటే భయపడాలి. మనకు ఒక ఆధారం ఉండాలంటే, అంధకార పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు మనకు ఒక ఆధారం ఉండాలంటే, నాకు దేవుడు ఉన్నాడు,
అనే పరిస్థితి మనకుండా. మనం ఏం చేసినా దేవుడు ఉన్నాడని అనుకోకూడదు. ఏం చేసినా మనం దేవుడు కాపాడుతాడు అనుకోకూడదు. దేవునికి కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. భయము, భక్తి అంట. చూసారా? అందరికీ నేను పరలోకం తీసుకెళ్ళను అంటావులా. దేవుడు ఏమంటాడంటే, నా యందు ఎవరు భయం భక్తి కలిగి ఉన్నారో వాళ్ళని పరలోకం తీసుకెళ్తా, వాళ్ళని రక్షిస్తా, వాళ్ళకి ఆరోగ్యం ఇస్తా, వాళ్ళని దీవిస్తా. ఆయన మాట వినేవాళ్ళు జ్ఞానులు. కాబట్టి ఈరోజు సామెతల గ్రంథంలో వచ్చి మనం ఏం నేర్చుకున్నామంటే, ఏం తెలుసుకున్నామంటే, జ్ఞానం అనేది ఒక సంగతి ఉంది, ఆ జ్ఞానం అనే ఒక మాట ఉంది, బుద్ధి తెలివి అనే మాట ఒకటి ఉంది. ఆ బుద్ధి తెలివి జ్ఞానాన్ని ఎవరికి వాడొచ్చు అంటే, దేవుడంటే భయపడి దేవుని ఎదుట నీతిగా నడుచుకునే వారిని జ్ఞానులు, బుద్ధిమంతులు, దేవుని చేత నడిపింపబడేవాడు, దేవుని రక్షణ ఉన్నవాళ్ళు అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఉదయాన్నే లెగవంగానే భయం ఉందని, దేవుడు అంటే భయం ఉందంటే మోకరిస్తాడు. దేవుడంటే భయపడేవాడు ప్రార్థన చేస్తాడు. దేవుడంటే భయపడేవాడు ముందుగా బైబిల్ తెరిచి, అమ్మో నా దేవుడు చదవమన్నాడు, నేర్చుకోమన్నాడు అని నేర్చుకుంటాడు. పిల్లలు బాగా చదవాలంటే ఇంటికాడ తల్లిదండ్రుల భయము, స్కూల్లో టీచర్ల భయము, మంచి నేర్చుకోగలిగింది ఉండాలి. ఓకేనా? కనుక బుద్ధి, జ్ఞానము, తెలివి అనేవి దేవుణ్ణి భయపడడం, దేవుడు చెప్పేటట్టుగా నీతిగా నడుచుకోవడం అనే వారికి పెట్టచ్చు. అమ్మా, అలాంటి వారికి పెట్టచ్చు. అలా కాకుండా దేవుడంటే భయం లేకుండా, దేవుడు చెప్పిన నీతి లేకుండా ఉన్న వారిని తెలివి గల్లవాడు అనకూడదు. ఎంత డబ్బున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత బలం ఉన్నా, వాళ్ళు మూర్ఖులు అంటున్నాడు దేవుడు. తన యందు ఎవరికైతే భయభక్తులు లేవో వాళ్ళందరూ మూర్ఖులు. వాళ్ళు వినలేదు. ఏం వినలేదు? చావు తర్వాత నరకం ఉందని వినలా, నమ్మలా. కనుక ఆ నరకాన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నాలు భూమి మీద ఎవడు చేయడో బుద్ధి లేని కన్యకలు. దేవుడు మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చి మనల్ని రక్షించడానికి ఇదిగో బుద్ధినిచ్చాడు. ఇదే దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం, బైబిల్. ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు తెలివిగలవాడు అవ్వాలంటే ఏ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఉన్న దేవుడి మాటలు భయభక్తులు కలిగి పాటించు, అన్నీ తెలుసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో మనకు అర్థమైపోద్ది. అప్పుడు అన్యులు లేక మనం చిన్న అనారోగ్యం వచ్చినా భయపడం, ఎందుకంటే దేవుడు తోడున్నాడు కాబట్టి. అన్యులు లేక మనం నడుచుకోం, చెడ్డ పేరు తెచ్చుకోం, ఎందుకంటే మనిషిలో నడుచుకుంటాం కాబట్టి. అన్యులు లేక ఏది పడితే అది మనం చేయము, ఎందుకంటే దేవుడు భయపడి నీతిగా నడుచుకుంటాం కాబట్టి. మరి దేవుడికి భయపడుతూ, దేవుడు ఉన్నాడని నమ్ముతూ, దేవుడి చేత నడిపింపబడేవాడికి సమాధానం, మనశ్శాంతి కాకుండా ఇంకెవరికి వస్తుంది? నన్ను దేవుడు కాపాడుతాడన్నాడు, ఇక భయపడాల్సిన అవసరం లేదు. అది సంపాదించుకోమంటున్నాడు దేవుడు. మన హృదయంలో ఎందుకు భయం కలుగుతుందంటే, దేవుడు నన్ను కాపాడేమో. ఎందుకు కాపాడదు? దేవుడు నిన్ను కాపాడాడు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? అవిశ్వాసం వల్ల. దేవుడు నన్ను కాపాడడు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? దేవుని మనస్సు మనకు అర్థం కానందువల్ల. దేవుడు నన్ను కాపాడుతాడు అని ఎవరు అనుకుంటాడు? ప్రభు, నువ్వు చెప్పినట్టు బతుకుతున్నాను కదా, నాకు ఈ కష్టం వచ్చిందా, కాపాడు. వాడు భయపడ్డావు. మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో? దేవునికి భయపడేవాడు వచ్చే పరిస్థితులకు భయపడ్డావు. దేవునికి భయపడని వాడు వచ్చే పరిస్థితులకు భయపడతాడు.
దానియేలు సింహాలకు భయపడలేదు, మరణానికి భయపడలేదు. షడ్రకు మెషకు అగ్నికి భయపడలా, దేవునికి భయపడ్డారు కాబట్టి రక్షణ పొంది. ఎందుకు భయం లేదు వాళ్ళకి? అగ్ని అంటే, సింహాలంటే వాళ్ళు దేవునితో నడుస్తున్నారు. వాళ్ళ హృదయంలో దేవుని భయం కలిగి ఉంది, దేవుని విశ్వాసం కలిగి ఉంది. క్లియర్ చేసుకోండి, ఏం లేదు, క్లియర్ చేసుకోండి. నువ్వు దేవుడికి భయపడతావా? షుగర్కి, టీవీకి, బీపీకి, దీనికి దేనికి భయపడవు. నువ్వు దేవుడికి భయపడకుండా ఉంటావా? అన్నిటికీ భయపడతావు. నువ్వు దేవుడి ఎదుట నీతిగా నడుచుకుంటున్నావా? నీకు ఒక ఆదరణ, నీకు ఒక శక్తి ఉంటది, నీకు ఒక ధైర్యం ఉంటది. బిడ్డలారా, నేను ఎందుకు దేవుడికి భయపడాలా? ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగుంది కదా, నాకు పరిస్థితులన్నీ బాగుంది కదా అనుకుంటావేమో. ఒక రోజున పరిస్థితి తారుమారవుతుంది. నువ్వు ఇలాగే కుర్రోడుగా ఉంటావు, ఇలాగే బలవంతుడిగా ఉంటావు, ఇలాగే ధనవంతుడిగా ఉంటావు అనుకుంటున్నావేమో. పరిస్థితులు వస్తాయి, ముసలితనం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అవమానాలు వస్తాయి, సాతాను శోధన వస్తుంది. అప్పుడు నువ్వు నిలబడాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. చూసారా? ఇలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమని, ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని చేత నడిపింపబడుతూ ధైర్యంగా మనశ్శాంతితో భూమి మీద బ్రతుకుతారని, ఇక్కడ ఏమీ లేకపోయినా పరలోకంలో దేవుడు మంచి జీవితం ఇస్తాడనే నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగి ఈ జీవితాన్ని ముగిస్తాడు. దేవుడు చెప్పిన ఆ లోకాన్ని నమ్మని వాడు సిద్ధపడ్డ కదా. దేవుడు అంటే భయపడని వాడు పాపం చేస్తాడు కదా. దేవుడు అంటే భయం లేని వాడు ప్రార్థన చేయడు, వాక్యం చదవడం, మందిరానికి రాడు కదా. కాబట్టి మూర్ఖులకు నాశనమును, జ్ఞానులకు పరలోకమును నియమింపబడి. జ్ఞానం అంటే అది సొలొమోను గారి ద్వారా దేవుడు సామెతల గ్రంథంలో రాపించాడు. కనుక నీకు దేవుడు అంటే భయం ఉందా లేదో చూసుకో. నువ్వు దేవుడు చెప్పినట్టుగా భక్తి చేస్తున్నావా లేదో చూసుకో. ఈ భయము, భక్తి మనం చేస్తుంటే దేవుడు మనతో ఉంటాడు. నువ్వు దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడికి భయపడుతూ నీతిగా నడుచుకుంటుంటే, అసలు దేవుడికి భయపడేవాడికి దేనికి భయపడ్డండి? నాకు యేసయ్య ఉన్నాడు, దేవుడు భయపడతాడు కదా తెలుసా? ఆదాము భయపడ్డాడు. ఎందుకు? పాపము చేసేవాడు ఖచ్చితంగా ఒక రోజు భయపడ్డాడు. దేవునికి భయపడిన వాడు ఖచ్చితంగా ఒకరోజు భయపడతాడు. వాడి మరణకాలము సమీపించేటప్పుడు, దేవుడు మరణాన్ని విధించేటప్పుడు ఖచ్చితంగా భయపడతాడు. దేవుడు నరకానికి పంపించేటప్పుడు ఖచ్చితంగా భయపడతాడు. దేవుడు అంటే భయం కలిగిన వాడు మరణం వచ్చిన నేను పరలోకి వెళ్ళిపోతానని ధైర్యంగా ఉంటాడు. దేవుని యొక్క నీతి ధైర్యాన్ని ఇస్తుంది. నీతి దేవుడు ప్రభువా అడగొచ్చు దేవుడిని, స్వాతంత్రం, నువ్వు నీతిగా బతకమన్నావు కదా, బతుకుతున్నా, చేయవా? చేస్తాను. కనుక దేవుడు అంటే భయం కలిగి దేవుడు చెప్పిన భక్తిని మనం కానీ కొనసాగించగలిగితే తెలివి గల వాళ్ళముగా మనం నడుచుకుంటున్నామని అర్థం. తెలివి కలిగి నడుచుకోవడం మంచిదా, తెలివి లేకుండా ఉండడం, బుద్ధిహీనుడిగా ఉండడం మంచిదా? తెలివి కలిగి నడుచుకోవడం మంచిది. ఓకే, మన వెనకాలే దేవుడి భయం, భక్తి ఉంటే మనతోనే దేవుడు ఉన్నాడన్న సంగతులు, అందుకే అక్కడ రాశాడు,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో గ్రహించెదవు. నీకు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాంటిదో అర్థం చేసుకున్నావు అనుకో, ఇక నీ జీవితంలో కలతలు, నీ జీవితంలో అసమాధాన పరిస్థితి ఉండదు. దాన్ని గ్రహించమంటున్నాడు దేవుడు. దాన్ని తెలుసుకో. నువ్వు నన్నగా తెలుసుకున్నావంటే నీ జీవితంలో భయపడే పరిస్థితి ఉండదు అంటున్నాడు. కనుక ప్రేమ దేవుడు, ఇంత గొప్ప విషయాలు, మంచి విషయాలు మనకు దేవుడు గ్రంథంలో రాపించున్నాడు. వాటిని పట్టుకొని, వాటిని విని, వాటిని తెలుసుకొని ఈ భూమి మీద బతకాలి. ఓకేనా? దేవునికి మహిమ కలుగును.